హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది భోగి రోజు వ్లాగ్ అనమాట. చాలా లేట్ అయిపోయింది. సో భోగి రోజు అయితే అందరం కూడా మార్నింగే లేచేసి హెడ్ బాత్ చేసేసాము. ఇప్పుడు చేలోకి వచ్చాము. ఎందుకంటే ఆవుకి బొట్టు పెట్టడం కోసం అనేసి. ఫస్ట్ అయితే అమ్మవారికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేశాను. తెచ్చిన గాజులు, జాకెట్ ముక్క, చలివిడి, వడపప్పు, పువ్వులు అన్నీ పెట్టేసి అమ్మవారికి దండం పెట్టేసుకున్నాం అనమాట. డాడీ అయితే మార్నింగే వచ్చి ఆవుని దూడని నీట్గా క్లీన్ చేసేసారు. ఈ దూడ కనబడుతుంది కదా, ఇది మా ఆవుకి రీసెంట్గానే పుట్టిందనమాట. ఒక 2-3 మంత్స్ అవుతుంది ఇది పుట్టి. భలే క్యూట్గా ఉంది కదా. మా చిన్నోడికైతే చాలా బాగా నచ్చింది. ఇషిత్ కొవ్వ అని పేరు కూడా పెట్టాడు. దాంతోనే ఫుల్ ఆడుకున్నాడు అనమాట చేలో ఉన్నంతసేపు కూడాని. ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఇషిత్ కొవ్వను వదిలేసి రానని కూడా ఏడ్చాడు పాపం. ఫస్ట్ అయితే ఆవుకి బొట్టు పెట్టేస్తున్నాను. మా ఆవుకి చూసారు కదా, బొట్టు పెట్టే చోట ఫేస్ అంతా బ్లాక్గా ఉంది, బొట్టు పెట్టే చోట మాత్రం వైట్గా ఉంది. భలే ఉంది కదా. మంచిగా పసుపు రాయించుకుని బొట్టు పెట్టించుకుంది. కానీ దూడైతే మాత్రం భలే సతాయించిందనమాట బొట్టు పెట్టేటప్పుడు. ఫస్ట్ దూడకు పెట్టేసి ఇప్పుడు ఆవుకు కూడా పెట్టేస్తున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తాను మీకు. మేము చిన్నప్పటి నుంచి పల్లెటూరులోనే పెరిగాము. మా డాడీ మా చిన్నప్పటి నుంచి కూడా ఆవుల్ని పెంచుతున్నారనమాట. ఎందుకో తెలియదు, మా డాడీ గేదెల్ని పెంచరు ఎప్పుడు కూడా. మా చిన్నప్పటి నుంచి కూడా మాకు ఆవులే ఉన్నాయి. సో మేము ఇలా ఫెస్టివల్ వచ్చినప్పుడు ఆవుకి బొట్టు పెట్టడం ఇదంతా మేము ఆవుల్ని, ఇంకా చెప్పాలంటే పేడ కూడా ముట్టుకున్నాను అనమాట. అదేం పెద్ద విషయం ఏం కాదు. కానీ రీసెంట్ టైమ్స్లో కొంతమంది బిహేవియర్ చూసిన తర్వాత నాకు ఏంటి మేమా పేడ ముట్టుకోవడమా అన్నట్టు, సంతూర్ మమ్మీ అనే యాడ్ ఉంటుంది కదా, సో ఆ టైప్లో బిహేవ్ చేస్తున్నారు. నాకు చాలా నవ్వు వస్తుంది అనమాట అలాంటి వాళ్ళని చూస్తేనే. పల్లెటూరులో పెరిగి ఇవన్నీ చాలా కామన్. కానీ మాకు అసలు పేడ అంటే ఏంటో తెలియదు, ఆవులంటే ఏంటో తెలియదు, గేదెలంటే ఏంటో తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు కదా. భలే కామెడీగా అనిపిస్తుంది. మాకైతే అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు, ముఖ్యంగా నాకైతే లేవన్నమాట. నేనైతే పేడ కూడా ముట్టుకుంటాను, నాకేం ప్రాబ్లం లేదు. పేడని లక్ష్మీదేవితో పోలిస్తారనమాట. సో ఇప్పుడైతే మా చిన్నగారు ఆవుల దగ్గరికి వచ్చాము. మా ఇషుని ఇందాక మా అన్న చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు కదా, ఎందుకంటే మా చిన్నోడైతే సూపర్గా నడిచేస్తున్నాడు చేలోని. కానీ మా ఇషు మాత్రం చేలగట్ల మీద నడడానికి పడిపోతుందనమాట. సో అందుకే మా అన్న చేయి పట్టుకుని మరీ నడిపిస్తున్నాడు మ్యాన్గోల్డ్ని. మా చిన్నగారు ఆవు ఉంది కదా, ఇది కొంచెం నాటి మా దోళ్ళకే. సో అందుకనే మా చిన్నగారు అబ్బాయి దాన్ని గట్టిగా కట్టేసి పట్టుకుని మరీ పెట్టిస్తున్నాడు. నాకే భయం వేసింది అనమాట, బొర్ర ఊపుతుంది. సో అందుకని దాన్ని దగ్గరగా కట్టేశారనమాట. ఇంకా వీటన్నింటికి బొట్టు పెట్టేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోతాము. చాలా ఎండగా ఉంది. జనవరి నెలలోనే ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి అనమాట ఏపీలోని. సో ఇప్పుడు ఇంకా పెరిగిపోయి ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనుషులే కాదు, ఆవుల్ని గేదెల్ని కూడా కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి. మనమైతే దాహం వేస్తే వాటర్ అయినా తాగుతాము. కానీ ఆవులు గేదెలు అయితే చెప్పని కూడా చెప్పలేవు పాపం దాహం వేసినా కానీ. సో వాటిని అయితే కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి. ఇంకా బొట్లు అవి పెట్టేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. మా ఇష్యూని వీడియో తీయమంటే ఫింగర్ అడ్డు పెట్టి మరీ తీసింది. చూసారు కదా ఫింగర్ ఎలా పడుతుందో. ఇంక ఇంటికి వెళ్ళే దారిలో గంగమ్మ తల్లి టెంపుల్ ఉంది. సో టెంపుల్ దగ్గర ఆగాము. అమ్మవారి గుడి ముందర భోగిమంట వేశారు. సో మీరు కూడా రండి, మా ఊరి గంగమ్మ తల్లిని చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇలా ఉంటుంది అనమాట. తర్వాత తులసికోట ఉంటుంది, తర్వాత చిన్న టెంపుల్, లోపల అమ్మవారు ఉంటారు. మేమైతే చిన్నప్పుడు అమ్మవారికి నీలాభిషేకం చేసామన్నమాట. వర్షాలు పడతాయని చెప్పేసి నీలాభిషేకం చేయాలి అంటే ఇంకా పిల్లలందరూ ఎన్ని బిందెలు వాటర్ వేసామో అమ్మవారి మీద మాకే తెలియదు అనమాట. అదొక సరదా మాకు అప్పుడు. సో చాలా ఎంజాయ్ చేసాము. చిన్నప్పుడు ఒకే ఒక్కసారి వేసినట్టు గుర్తు నాకు. అమ్మవారికి దండం పెట్టేసుకుని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు ఎలశ్వరం వెళ్తున్నాం అనమాట. చిన్న షాపింగ్ ఉంటే దానికోసం అనేసి. ఇంకా ఎలశ్వరం వెళ్ళే దారిలోనే లింగంపత్తిలో మేము చిన్నప్పుడు చదువుకున్న హై స్కూల్ కూడా ఉంది. సో అది కూడా చూపిస్తాను రండి. ఇదే అనమాట. కాకపోతే మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇంతలా ఉండేది కాదు, ఇన్ని బిల్డింగ్స్ ఇలా ఉండేది కాదు. వెనకాల కనబడుతున్నాయి కదా, సో ఆ బిల్డింగ్సే ఉండేవి. సో రోడ్డు మించే వీడియో తీసాను. లాక్ చేస్తుంది, సంక్రాంతి హాలిడేస్ కదా, సో అందుకనే. లేదంటే లోపలికి వెళ్ళి వీడియో తీద్దును అనమాట. సో ఇదే అనమాట మేము చిన్నప్పుడు చదువుకున్న హై స్కూలు. నేను, మా అన్న, ఇంకా మా పెద్దనాన్నగారు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ చదువుకున్న స్కూల్ ఇదే. సో చాలా మెమొరీస్ ఉన్నాయన్నమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉండేవాళ్ళము ఈ స్కూల్లోనే. 6th, 7th, 8th ఎవ్రీ క్లాస్లోనే ఒకడు ఉండేవాళ్ళం అనమాట. చాలా బాగుండేది చిన్నప్పుడు అయితే. ఇంకా ఏలక్షరం వచ్చేసాము. ఫస్ట్ అయితే ఫ్యాన్సీ స్టోర్కి వచ్చాము, బ్యాంగిల్స్ అవి కావాలని చెప్పేసి. అమ్మకు కూడా బ్యాంగిల్స్ కావాలని చెప్పింది. సో మా ఇషుకి అయితే ఈ మధ్యన బ్యాంగిల్స్ పిచ్చి బాగా పట్టేసిందనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్ ఇవే చూసుకుంటుంది. సో ఇంకా నాకు ఐషుకి కావాల్సినవి, ఇంకా అమ్మకి ఒక కలర్ చెప్పిందనమాట. ఆ బ్యాంగిల్స్ అవన్నీ కూడా తీసేసుకుని ఇంకా ఐషుకి హెయిర్ బ్యాండ్స్, ఇంకా క్లిప్స్ అవన్నీ కావాలంటే ఇంకా అవన్నీ కూడా తీసేసుకున్నాము. పక్కనే బేకరీ ఉందన్నమాట. సో ఇంకా బేకరీకి వచ్చాము. వీళ్ళైతే ఐస్ క్రీమ్స్ తింటున్నారు. ఇంకా మా చిన్నోడైతే ఆల్రెడీ ఐస్ క్రీమ్ అయితే
సగం తిన్నాడా, ఇంకా సగం వద్దని చెప్తున్నాడు. ఐస్ క్రీమ్ కొనిపిస్తాడు ఎప్పుడు కూడా, ఇంకా హాఫ్ తింటాడు, హాఫ్ వద్దని చెప్తాడనమాట. సో ఇంకా పిల్లలకి కావాల్సిన స్నాక్స్ కూడా కొన్ని తీసుకున్నాము. తీసుకుని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇది ఏలాశ్రం అనమాట. మా చుట్టుపక్కల గ్రామాల్లో ఏం కావాలన్నా కూడా మేము ఏలాశ్రమే వస్తాము. సో ప్రతిదీ దొరుకుతుంది ఇక్కడ. అసలు యాక్చువల్గా మేము వేరే పని మీద వచ్చామన్నమాట ఏలాశ్రము. కాకపోతే ఆ షాపు క్లోజ్ చేసేసి ఉంది. సో అందుకని ఇంకా ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి బ్యాంగిల్స్, హెయిర్ బ్యాండ్స్ అవన్నీ కూడా తీసేసుకొని ఇంకా వచ్చేస్తున్నాము. ఇంటికి వచ్చే దారిలో ఒకసారి అక్కడ ఆగి పొలంలోని ఫొటోస్ అవన్నీ కూడా తీసుకుని ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.